రైట్ బులెటిన్ బ్రేకింగ్ చూస్తున్నాం. కరూర్ తొక్కిసలాటలో టీవీకే చీఫ్ విజయ్ కు సిబిఐ నోటీసులు చేసింది. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని సిబిఐ ఆదేశించింది. కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్ ను సిబిఐ ప్రశ్నించనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, టీవీకే విజయ్ కి సంబంధించి కూడా ఒక కీలక బ్రేకింగ్ అందుతోంది. దీనికి సంబంధించి ఆ పార్టీ నేతలు కానీ విజయ్ కానీ ఏమైనా స్పందించాడా? దాదాపు సాయి కొద్దిసేపటి క్రితము ఏదైతే సిబిఐకి సంబంధించినటువంటి విజయ్ ఇక్కడ తమిళనాడుకు సంబంధించినటువంటి టీవీకే పార్టీ విజయ్ కి సిబిఐ నోటీసులు అందజేసింది. దాదాపు మనకు ఈ నెల 12వ తేదీన ఢిల్లీలోని సిబిఐ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. దాదాపు గత కొన్ని రోజుల నుంచి ఏదైతే సిబిఐకి సంబంధించినటువంటి ముగ్గురితో ధర్మాసనం ఏదైతే ఒక ముగ్గురు సభ్యుల కమిటీని ఏదైతే నియమించిందో అందులో జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ఉన్నటువంటి ఏదైతే సిబిఐ కమిటీ దాదాపు గత కొన్ని రోజుల నుంచి ఏదైతే కరూర్ సంఘటన జరిగినటువంటి జిల్లాలో తర్వాత ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి వాహనం అంటే విజయ్ ఏదైతే పర్యటన చేసినటువంటి వాహనం ఏదైతే ఉందో అది తర్వాత దానికి సంబంధించిన టీవీకే ఆఫీస్ లో అంతా కూడా పూర్తి సమాచారాన్ని గ్రౌండ్ లెవెల్లో రాబట్టినటువంటిది. చాలా మంది టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక వ్యక్తులని కూడా సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేశారు. ఇందులో దాదాపు మనకు కీలకంగా అంటే ఏదైతే ఆ రోజు జరిగినటువంటి ఘటనలో అక్కడ కొంత టీవీకే ఇక్కడ ఏదైతే చీఫ్ విజయ్ రావడానికి ఎందుకు ఆలస్యమైందన్నటువంటి విషయంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కీలకంగా ఈ మొత్తం అంతా కూడా అంటే అక్కడికి పబ్లిక్ ఇంటరాగేషన్ కానీ తర్వాత రావడానికి తర్వాత అక్కడ ఉండేటటువంటి టీవీకే పార్టీకి కీలకంగా పనిచేసినటువంటి బుస్సి తర్వాత ఆనంద్ అదవ్ అర్జున్ అన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు వీళ్ళని కూడా సిబిఐ ఇంటరాగేషన్ చేసింది. వీరితో పూర్తి సమాచారాన్ని కూడా తీసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే దాదాపు ఏదైతే ప్రమాదం జరిగిన తర్వాత సెప్టెంబర్ 27వ తేదీన జరిగినటువంటి ప్రమాదం తర్వాత చాలా రోజుల తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే దాదాపు 41 మంది మరణించారు, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడినటువంటి వారిని చాలా నెలల తర్వాత చాలా గ్యాప్ తర్వాత వారిని ప్రత్యేకంగా వెళ్లి టీవీకే కలవడము అంటే ఇక్కడ చాలా విమర్శలు కూడా వచ్చిన తర్వాత అనుకోవచ్చు. తర్వాత అక్కడ ఉండేటటువంటి ఎవరైతే అక్కడ గాయపడినటువంటి వాళ్ళ యొక్క స్పందన బట్టి తర్వాత టీవీకే చీఫ్ దీనికి కొంత లేటుగా సమాధానం ఇవ్వడము ఆలస్యం కావడము వారికి తగిన పరిహారం కూడా చెల్లించడం ఇదంతా కూడా ఒక క్రమంగా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇక్కడ ఏదైతే సిబిఐ సంబంధించినటువంటి ఎప్పుడైతే ముగ్గురు సభ్యులతో కూడినటువంటి కమిటీ ఏర్పడిన తర్వాత గ్రౌండ్ లో ఏదైతే కరూర్ జిల్లాకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు బాధితులు అనుకోవచ్చు తర్వాత టీవీకే ఆఫీస్ అనుకోవచ్చు అన్ని చోట్ల కూడా దీనిపై పూర్తి సమాచారాన్ని తీసుకున్న తర్వాత ఈ రోజు కీలకంగా కూడా దాదాపు మనకు ఈ నెల 12వ తేదీన జనవరి 12వ తేదీన ఢిల్లీలో సిబిఐ ఆఫీస్ కి కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం అన్నది ఒకవైపు తమిళనాడు అసెంబ్లీ రాజకీయ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మరొక వైపు జనవరిలో తప్పకుండా అంటే గత కొన్ని రోజుల క్రితమే టీవీకే సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు అది టీవీకే చీఫ్ కి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులు కూడా కొంత కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. రైట్ కళ, ఇప్పుడు సిబిఐకి సంబంధించి కూడా నోటీసులు జారీ చేసింది కాబట్టి విజయ్ ని ఒక సాక్షిగా ప్రశ్నించిందా లేక ఒక నిందితుడిగా ప్రశ్నించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏదైతే గ్రౌండ్ లో టీవీకే సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తీసుకున్న తర్వాతనే ఈ రోజు ఏదైతే ఆదేశాలు ఇవ్వడము అన్నది ఖచ్చితంగా విజయ్ కి సమన్లు జారీ చేయడం అన్నది ఇక్కడ దాదాపు మనకు సిబిఐ ఇచ్చినటువంటిది ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తారు అన్నది మాత్రం ఇక్కడ కీలకంగా కూడా వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. దీనిపై ఇంకా ఆ పార్టీకి సంబంధించినటువంటి స్పందన కూడా రావాలి. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ సుప్రీంకోర్టులో ఏదైతే అప్పీల్ చేసినటువంటి తర్వాతనే ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ టీవీకే తమిళనాడులో రాజకీయాలకు సంబంధించి కూడా ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీవీకే అధినేత విజయ్ కి సంబంధించి సిబిఐ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఏమైనా మార్పులు కానీ సంభవించే అవకాశం మనకు అనిపిస్తుందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఒకవైపు తమిళనాడు ఎలక్షన్స్ ఒకవైపు
జరుగుతూ ఉన్నాయి. అంటే దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అన్ని పార్టీలు కూడా సమావేశాలు నిర్వహిస్తుంది. దాదాపు 2 రోజుల క్రితము కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమిళనాడు పర్యటనలో అనేక కీలకమైనటువంటి సమావేశాలు కూడా ఒకవైపు నిర్వహిస్తున్నారు. మరొక వైపు టీవీకే చీఫ్ తోటి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్టీ భాగస్వామ్యం అనుకోవచ్చు, ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేసే విధంగా కూడా ఇరు పార్టీలు కూడా పోటీ చేసి ఎన్నికల్లో పోటీ చేసే విధంగా కూడా కీలక సమావేశాలు జరగబోతున్నాయి అన్నటువంటిది కూడా ఒక కీలకమైనటువంటి సమాచారం కూడా హల్చల్ నడుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ సమయంలో ఈ విధంగా టీవీకే చీఫ్ కి ఈ విధంగా సిబిఐ ఆదేశాలు జారీ చేయడం అన్నది ఎన్నికలపై ఏ విధంగా ప్రభావం ఉంటుంది అన్నది ఒక పక్కనైతే, దాదాపు దీనిపై ఖచ్చితంగా టీవీకే చీఫ్ ఇచ్చేటటువంటి సమాధానం అనుకోవచ్చు. రేపు 12వ తేదీన ఏదైతే సిబిఐ ఆఫీస్ లో విచారణకు హాజరవుతారా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కళ.